ఆ సేవకుడు తనలో తాను నవ్వుకుని యజమాని దగ్గరికి వెళ్లి జరిగిందంతా వివరించి చెప్పాడు. ఆ యజమాని చిరునవ్వు నవ్వి, ఈసారి ఈ రత్నాన్ని బట్టల వ్యాపార దగ్గరకు తీసుకుపో అన్నాడు. ఇదివరకు వంకాయలు వాడు రత్నం విలువ పాపం వాడికేం తెలుస్తుంది, బట్టల వ్యాపారి దగ్గర పెట్టుబడి ఎక్కువ ఉంటుంది కదా, అందువల్ల వాడు ఎంత ధర పెడతాడో చూద్దాం అని మళ్ళీ పంపాడు. సేవకుడు బట్టల వ్యాపారి దగ్గరికి వెళ్ళి, ఏమండి దీన్ని మీరు కొంటారా, ఎంత కొంటారా అని అడిగాడు. బట్టల వ్యాపారి దాన్ని చూసి, తీసుకుంటాను, ఇది విలువైన రాయిలాగానే ఉంది, దీంతో ఒక నగ చేయించుకోవచ్చు, నీకు 900 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఆ సేవకుడు బట్టల వ్యాపారితో, అయ్యా ఇంకొక మాట చెప్పండి, నేను మీకే అమ్మేస్తాను, ఆఖరి మాటగా 1000 రూపాయలు ఇచ్చి తీసుకోండి అన్నాడు. వెంటనే బట్టల వ్యాపారి, నన్ను ఇబ్బంది పెట్టకు, నేను చెప్పిన దానికన్నా 1 రూపాయి కూడా ఎక్కువ ఇవ్వను, ఆ పైన ఇష్టం అన్నాడు. అప్పుడు ఆ సేవకుడు తిరిగి వెళ్ళి తన యజమానితో, అయ్యా బట్టల వ్యాపారి 900 కన్నా ఎక్కువ ఇవ్వనన్నాడు అని జరిగిందంతా చెప్పాడు. అప్పుడు ఆ యజమాని నవ్వుతూ, ఇక దీన్ని రత్నాల వ్యాపారి దగ్గరికి తీసుకుపో అని చెప్పాడు.